తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, గత కాలమంతా నీ పిల్లల మమ్మల్ని అందరినీ కృపచేత కాపాడినందుకు వందనాలు తండ్రి. ఈ సమయంలో మీ పాదసనలో చేరి మిమ్మల్ని స్తుతించి ఘనపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రాలు. నాయన, ఈ యొక్క సమయంలో యథార్థవంతులకు మేలు చేస్తారు అని, బలపరుస్తూ వర్ధిల్లింప చేస్తారు అనే అంశాన్ని బట్టి తండ్రి కొద్ది నిమిషాలు ఆలోచిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు యావత్ ఈ కార్యక్రమానికి మీ ఆత్మ సహాయాన్ని అందించి మీరు మహిమ పొందమని క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, సమయంలో మనకు ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు క్లుప్తంగా మనం ధ్యానించుకుంటానికైతే సిద్ధపడదామండి. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, యథార్థవంతులకు దేవుడు మేలు చేస్తాడు, వర్ధిల్ల చేస్తాడు, వారు ఆయనకి ఇష్టలు, వారిని బలపరుస్తాడు అనే అంశాన్ని క్లుప్తముగా 5 మాటలుగా ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. యథార్థవంతులు ఆయన మేలు చేస్తాడనే విషయాన్ని మొట్టమొదటిగా మనం తీసుకుందాం. యథార్థవంతులు అంటే ఏంటో మనం వివరణ తీసుకొని యథార్థవంతులకు దేవుడు ఏమేమి చేస్తానంటున్నాడు అనేది గ్రహించడానికి లేఖనాలను మనం పరిశీలించేద్దాం. ఎందుకంటే ఆయన కోరుకుంటున్నాడు, యథార్థవంతులకు ఆయన ఏమేమి చేస్తానంటున్నాడో తన గ్రంథంలో వ్రాయించాడు. సో మనకి యథార్థత అంటే ఏంటో ముందు అర్థమైతేనే కదా అవి పొందుకుంటానికి నేను నా దగ్గర అట్టి అర్హత ఉందో లేదో అని పరిశీలన చేసుకుంటానికి. అంటే యథార్థత అని అనగానే ఉన్నది ఉన్నట్లు చెప్పేటటువంటి వాడు యథార్థవంతుడు. అంటే లోనౌట్ పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడేవాడు ఇప్పటికీ యథార్థవంతుడు కాడు. అలాగే ఒకటి చెప్పి మరొకటి చేసేవాడు కానీ, ఒక దారిని వెళ్తున్నానని మరొక దారికి వెళ్ళేటటువంటి వ్యక్తి కానీ, ఇలా ఎవరైనప్పటికైనా సరే వారి క్రియల ద్వారా కానీ, వారి మాటల ద్వారా కానీ, వారి పనుల ద్వారా కానీ ఒకటి చెప్పి మరొకటి ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎప్పటికీ యథార్థవంతులు కాలేరు. వాళ్ళు లోనౌట్ పెట్టుకొని బయటకు ఒకటి చెప్తున్నారు, చేస్తున్నారు కనుక వాళ్ళు యథార్థవంతులు కాలేరు. అంటే అసలు యథార్థవంతుడు అని అంటే ఉన్నది ఉన్నట్లు మెడ మీద కత్తి పెట్టిన నిప్పు పట్టుకుంటే మనిషికి కాలుతుంది. చిన్నపిల్లలు దేవుళ్ళు అంటారు కదా, వారికి కాలదా అంటారేమో, ఎవరికైనా కాలుతుంది. దాని అర్థం ఏంటంటే నిప్పు తన స్వభావాన్ని మాత్రం పోగొట్టుకోదు అనే సంగతిని మనం గమనించాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, యథార్థవంతుల ఎడల ఉన్నది ఉన్నట్లు ఎవరైతే చెప్తారో వారిని దేవుడు మేలుతో నింపుతాడు, వృద్ధిల్ల చేస్తాడు, వారే ఆయనకి ఇష్టలు. ఒకళ్ళు యథార్థత లేకుండా లోనొట్టు పెట్టిన బయటకొట్టి చెప్తే అంతవరకు వారికి ఇచ్చిన ఏ సౌఖ్యం అయితే ఉందో ఆ సౌఖ్యం నుండి గెంటి వేస్తాడు, లేదా సౌఖ్యం నుండి వారి దగ్గర నుండి ఆ సౌఖ్యం లాగివేసుకుంటున్నట్లుగా ఎన్నో ఆధారాలు మనకు కనబడుతూ ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకటి మనం ఆలోచించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. మీరు ప్రసంగి పుస్తకాన్ని మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా, 7వ అధ్యాయము 29వ చివరి భాగంలో చూస్తే అసలు మనిషి పుట్టికే యథార్థతగా పుట్టించాడండి. అసలు దేవుడు పుట్టించినటువంటి విధానాన్ని యథార్థతతో మనుషులు పుట్టించాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. అట్టి యథార్థతో మనిషి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అలా బ్రతికినట్లయితే ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఈ చెప్పనవసరం లేదు. యథార్థతగా ఉంటాడు కనుక అన్నీ ఆయన సమకూర్చేస్తాడు. సో పుట్టుకని గురించి ఒకసారి చూడండి. ప్రసంగి పుస్తకము 7వ అధ్యాయము 29 అండి. ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకుని ఉన్నారు. మనం కల్పించుకున్నాం, ఆయన మాత్రం యథార్థవంతులుగా సృష్టించాడు. దాంట్లో డౌట్ లేదు. అంటే ఉన్నది ఉన్నట్లుగానే నువ్వు మాట్లాడాలి. అది ఏదంటే జరగని, తప్పు జరిగినా తప్పే జరిగిందని చెప్పాలి, ఒప్పు జరిగినా ఒప్పే జరిగిందని చెప్పాలి. సో దేవుడు అడిగినప్పుడు తప్పనిసరిగా యథార్థత చెప్పేటటువంటి వ్యక్తిగా మనం ఎప్పుడైతే ఉంటావో అప్పుడు ఇప్పుడు నీకు చెప్పబోయే విషయాలన్నీ కూడా నీకు వర్తింప చేస్తాడు దేవుడు. వాటిని పొందుకుంటే నువ్వు అర్హత కలిగినటువంటి వారుగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని ఈ కొద్ది మాటలు మనం ధ్యానించుకుంటే మనం సిద్ధపడదాం. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఈ మాటల ద్వారా నేను యథార్థతకు ఉన్నానో లేదో, యథార్థత ఉంటే తప్పనిసరిగా ఎన్ని రిస్కులు, కష్టాలు, శోధనలు ఎదురైనా
వాటన్నిటిని తప్పించి యథార్థవంతుల ఎడల దేవుడు చేస్తానటువంటి కార్యం చేయక మానడు. యథార్థవంతు విడిచిపెట్టాడు, యథార్థవంతు త్రోసివేయడు. యథార్థత ఉన్నప్పుడు లోకానికి ఎవ్వరికి ఇష్టం ఉండదు, ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు. భర్త భార్యకి కానీ, ఆ కుటుంబంలో పిల్లలకు కానీ, నీ స్నేహితులకు కానీ, సమాజంలో కానీ యథార్థత చెప్తున్నారు అంటే ఎక్కువ మందికి ఇష్టం ఉండదండి. అది సొల్లుగోర్లు చెప్పు, యథార్థత లేకుండా మాయ మాటలు చెప్పు, మోసపు మాటలు చెప్పు, చక్కగా చెవుసుకొని విని వాటి ద్వారా మోసపోతూ మోసగించబడుతూ దేవుని కోపానికి ఉగ్రతకు పరుగు తీసేట స్థితిలో ఉన్నారే తప్ప యథార్థత చెప్తే వినేటటువంటి విధానంలో లేరండి. యథార్థత చెప్తున్నట్టు వ్యక్తిని చూసి నువ్వు బయలుదేరే వారికి యథార్థత చెప్పాడు, లోకంలో ఎవరు లేరు, నువ్వు కాబట్టి చెప్తున్నావు అన్నట్టుగా హోమియంగా మాట్లాడేటటువంటి వంకర మాటలు పలికేటటువంటి విధానంలో ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు యథార్థవంతులుగానే సృష్టించాను అంటున్నాడు. సో మనిషి ఆ యథార్థత కానీ పోగొట్టుకున్నాడేమో. ఇప్పుడు నేను యథార్థవంతుల్ని బలపరుస్తాను చేస్తున్నాను అంటున్నాడంటే ఒకరు యథార్థవంతులుగా సృష్టించినటువంటి ఆ సృష్టిలో ఉన్న దేవుడు ఉంచిన సృష్టించినప్పుడు పుట్టినప్పుడు ఆ దేవుడు మనుషులు ఉంచిన యథార్థతను వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు అంటున్నాడు. అంటే తంత్రములు ద్వారా దేవుడిచ్చిన యథార్థత కోల్పోయారు కనుక ఆ యథార్థతలోనికి క్రీస్తు ప్రభువుని బట్టి ఎవరైతే వస్తారో లేకపోతే యథార్థతను ఎవరైతే మాట్లాడతారో వారికి దేవుడు చేసే కార్యాలేంటో ఒకసారి క్లుప్తంగా మనం ధ్యానించుకుంటానికి అయితే సిద్ధపడదామండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదాముని యథార్థవంతుడుగానే సత్యవంతుడుగానే మరి మహిమతోనే ఉండేటట్లుగానే సృష్టించుకున్నాడు. ఎప్పుడైతే తోటలో పెట్టాడో వివిధ తంత్రం కల్పించుకున్నాడు. అంటే దుష్టుని మాట విన్నాడు, దుష్టుని ప్రభావానికి లోనైపోయారు భార్యాభర్తలు ఇరువురు, అవాధములు. వెంటనే వారికున్న సృష్టితో ఉన్నటువంటి యథార్థతను కోల్పోయారు కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, వారు ఏం చేశారు? ఆ యథార్థత కోల్పోయినటువంటి స్థితిని బట్టి యథార్థతో ఉన్నటువంటి మేలుకరమైన సంతోషకరమైన ఇబ్బంది లేనటువంటి ఆ పరిస్థితి నుండి వారు గెంటి వేయించుకున్నారు. అంటే యథార్థత లేకపోతే దేవుడు తన దగ్గర ఉంచుకోడు. యథార్థమైన ప్రవర్తన కానీ ఒక వ్యక్తి దగ్గర లేకపోతే అంతకుముందు ఏ ఉన్నత దశలో ఉంచాడో ఆ ఉన్నత దశ నుండి నేను కిందకి దించేస్తాడు. మనిషి యథార్థతో ఎంత ప్రయాసపడి ముందుకెళ్తాడో ఏ కొద్దిగా యథార్థత లోపించినా అంత ఈజీగా కింద పడిపోతాడు అనే సంగతిని మనకు అర్థమవుతుంది. కనుక ఆదంగాన్ని బట్టి చూస్తే అన్నీ ఇచ్చాడు, కానీ తంత్రం కల్పించుకొని ఆ దుష్టుని మాట విని ఆ పండు తిని ఆ యథార్థతను కోల్పోయి భయపడి మరణాన్ని ఎన్నో విషయాలు మరణము కలవరము అన్నీ కూడా తెచ్చుకుని ఆ దేవుని చేతనే ఆ యథార్థవంతులకు ఇచ్చినట్టు ఆ తోట నుండి గెంటి వేయించుకున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థం కావాలి, యథార్థత ఉంటే మేలు చేస్తాడు, యథార్థత మనిషి జీవితంలో లేకపోతే గెంటేస్తాడంటానికి మనకు అర్థమవుతుంది. దానిని ఆలోచిస్తూ యథార్థవంతులకు దేవుడు ఎలా మేలు చేశాడు, ఇంకా ఏ స్థితిలో ఉన్నటువంటి మేలు చేశాడో కొన్ని మాటలు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం చకచక. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, 84వ కీర్తన మనం చూస్తే అక్కడ చక్కటి మాట వ్రాయబడి ఉంది. ఒకటి ఏమండి, యథార్థతను గురించి 4-5 మాటలు. యథార్థతతో ఉంటే ఏమేమి చేస్తాడు మనుషులు ఎడలా. యథార్థత అంటే ముందే చెప్పాను, అలా యథార్థత కలిగి ఉంటే ఏమేమి చేస్తానని దేవుడు ఆ యథార్థవంతులకు వాగ్దానం చేస్తున్నాడో, ఆ యథార్థవంతు ఇది చేస్తానని తన పిల్లలైన వారు గత కాలంలో చెప్పాడో అదే యథార్థత నీవు నేను కలిగి ఉంటే, యథార్థతతో ఆరాధించే బిడ్డలుగా మనం ఉంటే తప్పనిసరిగా మనము కూడా అంతకంటే గొప్ప కార్యమైనటువంటి ఆ పరలోకం పొందుకునేటువంటి భాగ్యాన్ని దక్కించుకోగలుగుతాము అని ఈ మాటల ద్వారా మనం బలపరుచుకుంటూ ప్రోత్సాహపరుచుకుంటూ మనం ముందుకు వెళ్దామండి. చూడండి 84వ కీర్తన 11వ వచనాన్ని నేను చదువుతున్నానండి. 84వ కీర్తన 11వ వచనం మొదటిది చదువుతున్నానండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఇంకో మాట చదువుకుందాం. 125వ కీర్తన 4వ వచనం కూడా చదువుతున్నామండి. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. అంటే చేస్తాడు అని ఇక్కడ ఏం చదువు కోరా కుమార్ గారు చెప్తున్నారు. ఈ కీర్తనకారుడు యాత్ర కీర్తనలో మంచివారికి మేలు చేయము, యథార్థవంతులకు మేలు చేయము. మంచి లేదా వ్యక్తి జీవితంలో మేలు పొందటానికి అర్హత లేదు, యథార్థత లేదా మేలు పొందేటటువంటి అవకాశం ఆ వ్యక్తికి లేదు అన్నట్టుగా ఈ మాట. యథార్థవంతులకి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థతను ప్రవర్తించవంటే నీ ప్రవర్తన యథార్థతగా ఉంటే తప్పనిసరిగా ఆయన మేలులు చేస్తాడట. అంటే ప్రియమైన దేవుని పిల్లలరా, ఈరోజు నీవు నేను మేలులు అనుభవించాలి అంటే తప్పనిసరిగా దేవుడు కోరుతున్నదేంటో నీలో నాలో అంటే యథార్థగా ప్రవర్తించాలి.
ప్రవర్తనలు యథార్థం ఉంచట్లేదండి. ఇందాక ముందే చెప్పాను. ఆ యథార్థ ప్రవర్తన లేదు. మనిషి బయటికి ఒకలా కనబడుతున్నాడు, లోనంతా టొల్లగా మాట్లాడుతుంటాడు. మనిషి బయటికి గంభీరంగా కనబడుతున్నాడు, కానీ క్రియలు చూస్తే భయంకరమైనటువంటి వ్యవహారాలతో మునిగిపోతున్నాడు. అంటే లోన ఒకటి, బయట ఒకటి. ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు మంచివారిగా మనగలేరు. వారు యథార్థవంతులు అంటానికి కూడా అవకాశం లేదు. అందును బట్టి వారు దేవుడు మేలు పొందుకోవటానికి వాళ్ళకి ఎటువంటి అర్హత మాత్రం లేదు. ముందే చెప్పిన యథార్థత ప్రతిసారి చెప్పవలసిన లేదు. యథార్థత అనగానే ఉన్నది ఉన్నట్లు చెప్పేటటువంటి వాడు అని ఒకటి. అంటే మేలు పొందాలి అంటే మంచివాడిగా ఉండాలి. మంచివాడు అంటే ఎవరు అసలు అంటే ప్రియ దేవుని పిల్లలారా, దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వాడు. ఉన్నది ఉన్నట్లుగా దేవుడిచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని ఏదైతే ఇచ్చాడో దాన్ని జాగ్రత్తగా దాన్ని కాపాడుకున్నటువంటి వాడు మరి మంచివాడిగా, యథార్థవంతుడిగా, అట్టి వ్యక్తులు దేవుని నుండి మేలు పొందుకునే వ్యక్తిగా ఉంటాడు. అంటే నీ ప్రవర్తన యథార్థతో ఉన్నట్లయితే నువ్వేమి దేవుణ్ణి అడిగేటట్టు అవసరం కూడా లేనట్టు కనబడుతుంది. ఇక్కడ నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అడగవసరంలే. అవ్వాదములు యథార్థతో పుట్టించాడు కనుక ఆ రోజున అవ్వాదములు ఏమైనా అడిగారో తోటలో ఉన్నప్పుడు అంటే ఏం అడగలేదు, అన్నీ దేవుడే ఇచ్చాడు. నీకేదేది కావాలో నీకు పూర్తిగా తెలియదు. నేను కన్న తండ్రి నీ ఎడల ఏ సంకల్పం కలిగి కూడా అన్నీ కూడా నువ్వు అడగకపోయినా జరిగించేస్తున్నాడు. అలాగే జరిగించాడు, యథార్థం ఉంచాడు, అతిక్రమించేది తీసాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు మీరు కానీ యథార్థమైన ప్రవర్తన కానీ ఉంటే మీరు ఏ అడగకపోయినటువంటి మేలు కూడా నేను చేసేస్తా. మీ ఎడల ఒక సంకల్పం ఉంది, నాకు ఒక ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశపరమైనటువంటి పరిస్థితుల్లో మీకు మేలు చేస్తాను అంటున్నాడు. కనుక మీ యథార్థవంతులకి ఏం చేస్తాడని మేలు చేస్తాడు. ఏమంటే రెండో మాట, యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. ఏంటంటే రెండో మాట, ఆ యథార్థవంతులు ఆయనకు ఇష్టలు. చూడండి సామెతలు 11:20 చూడండి. సామెతలు 11 అధ్యాయము, సామెతలు 11 అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నానండి. అంటే ఎవరు ఇష్టలు అని అంటే ఈ రెండో మాట. ఎవరికి మేలు చేస్తాడు మొదటి మాట, ఎవరు ఇష్టలు అని అంటే రెండవ మాటగా మనం తీసుకుంటున్నాం. 11 అధ్యాయం 20 వచనం, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. చూడండి, ఎక్కడ చూసిన ప్రవర్తన. ఏమండి, దేవుడు నీ ప్రవర్తన మీద నీ యొక్క ఫలితం ఆధారపడి ఉన్నట్లుగా చెప్తున్నాడు. అందుకే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో నానా. నా దగ్గరకు వస్తున్నావు, నీ ప్రవర్తన కనిపెట్టి చూసేటటువంటి వాడు, నీ స్థితిగతులను ఎరిగినటువంటి వాడు. నా దగ్గరకు వచ్చి నువ్వు ఏదన్నా మాట చెప్పాలి అన్నా, ఏదన్నా అడగాలి అన్నా, నీ ప్రవర్తనలో ఏముండాలి తెలుసా? యథార్థతగా ఉండాలి. ఏది లోనంతా కూడా కపటము, కుళ్ళు, మరి రకరకాలు అని పెట్టేసుకుని వచ్చి నువ్వు ఎంతవరకు నీ నోట్తో వెళ్ళలేని మాటలుగా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇలా కావాలి అని నువ్వు ప్రార్థన కానీ చేసేవి అనుకో, అడిగేవి అనుకో, ప్రవర్తన సరిలేకుండా ఆ పరిసైడు ప్రార్థనకి నీకుని పెద్ద తేడా ఉండదు. వాళ్ళిద్దరూ మందిరంలోనికి వెళ్ళారు, ప్రవర్తన చూసుకోలేదు. నువ్వు ఇది సుంకరి పరిసైడు డప్పాలు కొట్టుకుంటూ అలా ఉండలేదు, ఎలా ఉండలేదు, వారానికి 2 మార్లు ఉపవాసం, 10 వంతు చెల్లిస్తూ మంచిది కాదనలేదు. కానీ నీతిని కనికరని తోటి వ్యక్తిని ప్రేమించే తత్వం కోల్పోయావు కదా, కోల్పోయి ఆ వ్యక్తిని నిందలేస్తున్నావు కదా. అందుకే అతనేమో అవినీతిమంతుడిగా ఉన్నాడు. ఈ యొక్క సుంకరి అయ్యా ఆకాశం కనులెత్తటానికి కూడా ఏమండి నాకేం లేదు, నాకు ధైర్యం లేదు, ఉన్న యథార్థత చెప్తున్నాడు. నేను అంత పాపినైనా నన్ను కరుణించు అని తన స్థితిని స్పష్టంగా ఉన్నట్లు చెప్పాడు. ఆ మేలు పొందుకున్నాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అంటే లోనోడు పెట్టుకుని బయటకు అన్నట్టుగా లేదు, ఒకళ్ళు ఉన్నదాన్ని చేస్తున్నదాన్ని డంబముగా ప్రవర్తించిన దేవుని దగ్గర నుండి ఏ మేలు పొందుకోనలేము. అంటే నీకు ఉన్నదాన్ని బట్టి ఇచ్చాడు అంటే నేను డంబంగా ప్రవర్తించమని కాదు. ఏమండి అనే సంగతిని మనం లోకసువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయనకి ఇష్టలు. అదే 12వ అధ్యాయము మరి 22వ వచనంలో కూడా ఏమంటాడంటే, 12వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఏమంటాడంటే, ప్రియ దేవుని పిల్లలారా, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. అబద్ధమాడే పెదవులు ఆయన కుదరదండి. అందుకే ఆజ్ఞలు కూడా చెప్పాడు, అబద్ధం ఆడవద్దు. ఇప్పుడు ఎందుకు ఒక ప్రశ్న అండి, అబద్ధం పెద్ద తప్ప, దొంగతనం పెద్ద తప్ప అని అడిగితే ఏం చెప్తాం మనం? అందరూ చెప్పేస్తారు అబద్ధమే పెద్ద తప్పు, కరెక్ట్. ఎందుకంటే దొంగతనాన్ని రీపే చేయొచ్చు, లేదా అటో ఇటో చేసి చేయొచ్చు. కానీ అబద్ధం చెప్పేసేవే అప్పుడు జరగకూడని డ్యామేజే జరిగిపోద్ది. ఆ డ్యామేజ్ని పూడదండి అది. దాని ప్రభావం వాళ్ళ మీద ఎప్పుడు పడుతూనే ఉంటుంది. కనుక అబద్ధమే
పెద్ద తప్పు. అంటే దాన్ని పోడ్చలేవు, దాన్ని తీసుకోలేవు. వెనక్కి తీసుకున్నా దాని మీద ఆల్రెడీ నింద పడిపోయి కూర్చుంది కనుక అది దాన్ని ఎప్పుడో దిక్కున అది గుచ్చుకుంటూనే ఉంటుంది. సో కనుక ఇక్కడ అంటున్నాడు, అబద్ధముడు పెదవులు యెహోవాకు హేయులు. ఆయనకి ఇష్టం ఉండదు, హేయమైంది. మూర్ఖచిత్తుడు హేయుడే, అబద్ధముడు పెదవులు కలిగినటువంటి కూడా హేయుడే. అందుకే నీ పెదవులకు కాపు పెట్టుకున్నాము అంటాడు. ఏమండి, నీ నాలుకకు ఆ నోటికి కళ్ళెం కూడా వేసుకో. ఏదో అబద్ధమాడే పెద్ద మాటలతో వచ్చేసావు అనుకోండి, అబద్ధమాడు వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తానంటాడు కదా చివరి రోజున. ఎందుకండి? అందుకే ఉన్నది ఉన్నట్లు చెప్పి యథార్థవంతుడిగా ఉండు. లేకపోతే అబద్ధమాడే స్థితిలో ఉన్నామనుకోండి, నీ మాట అంటే అవునంటే అవును, కాదంటే కాదు. అది యథార్థవంతుని యొక్క లక్షణం. అవునంటే అవును, నేను చేస్తానంటే చేస్తాను, చేయనంటే చేయను. ఇక దీనికి అవును కాదు అనే మాట చెప్పేవా, అది దుష్టు నుండి పుట్టింది కనుక అది అబద్ధంతో కూడింది. ఆ దుష్టు నుండి కూడి వచ్చే మాట కనుక అది యథార్థత లేదు. యథార్థత లేదు కనుక ఆ యథార్థవంతులకు రావాల్సిన ఫలాన్ని పొందుకోకుండా యథార్థత లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క అది శిక్ష, దాని ఫలము అటువంటి వ్యక్తులు అనుభవించక తప్పదు అని వాక్యాన్ని బట్టి మనం గ్రహిస్తున్నాం. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, రెండో మాట చెప్పుకున్నాం. ఇక మూడో మాటగా చూస్తే యథార్థవంతులైన ఏం చేస్తాడో తెలుసా? బలపరుస్తాడంటండి. ఏమంటే ఏం చేస్తాడండి? యథార్థవంతులు బలపరచడానికి యెహోవా కన్ను దృష్టి ఏం చేస్తుందంట? లోకమంతా సంచారం చేస్తుందంట. చదువుదామా? 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనంలో ఓ చక్కటి మాట ఇక్కడ మనకు కనబడుతుందండి. ఏమని? 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. నేను బలపరచడానికి నువ్వు యథార్థతకు ఉన్నావంటే శత్రువులు ఎక్కువైపోతారు నీకు. రకరకాలటువంటి దుష్టుడు అనేక మందిని ప్రేరేపించి నీ యథార్థతను పడగొట్టి ఆ యథార్థ సరళ నుండి పక్కకు నెట్టేసి, చూసావా ఇంత భక్తుడు, చూసావా యథార్థ లేక ఎలా ప్రవర్తించాడు అని నిందాపూర్వకంగా చేయించటానికి, తద్వారా దేవునికి అవమానం కలిగించే విషయంలో దుష్టుడు ఎప్పుడు నీ వెంటే ఉంటాడు. ఇక లోకంలో యథార్థత లేని వాడికి అవసరం లేదు, దుష్టుడికి అవసరం లేదు. ఎందుకు? వాడు స్నేహితులే కదా. వాడు అడ్డమైన గడ్డి తినేస్తాడు కనుక ఆడితో పెద్ద పనుడు దుష్టుడికి. నీతి న్యాయాన్ని యథార్థతను అనుసరించే బిడ్డలు ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతున్నారో వారితోనే దుష్టుడికి పని. వారిని తప్పించటమే. ఆడిని నీతి న్యాయాలు యథార్థం ఎప్పుడైతే తప్పిస్తాడో అప్పుడు దుష్టుడు బ్రతుకుతాడు. మనం చెడులోకి వెళ్తుంటే దుష్టుడు ఆయుష్ పెరుగుద్ది. ఎందుకంటే మనందరం నీతి న్యాయాలు చక్కగా కరెక్ట్గా చిత్తాన్ని బట్టి దుష్టుని ఎదిరించి మన నీతిని కాపాడుకుంటూ నడిచామనుకోండి, క్రీస్తు ప్రభు వెంటనే 2 రాకల్లో వచ్చేస్తాడు. ఈ దుష్టుని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసేస్తాడు. అంటే ఆ పబ్బం గడవాలంటే దేవుని పిల్లలు యథార్థత బంతులు ఏం చేస్తాడంటే పడగొడుతూ ఉంటాడు. యథార్థ లేని స్థితిలో ఉంచి దేవుని యొక్క కోపాన్ని గురయ్యేటట్లుగా చేస్తాడు. సరే, అందుకే ఇక్కడ చెప్పుకుంటున్నమాట, ఎలా బలపరుస్తాడు. బలహీన స్థితిలో వస్తాయి. ఆ బలహీన స్థితిలో వచ్చినప్పుడు పరిస్థితులు అప్పుడు ఏం చేస్తాడంట? యథార్థవంతులైన బలపరుస్తాడు అంటున్నాడు. అంటే యథార్థవంతులుగా ఎన్ని విధానాలు మనిషికి ఎదురవుతాయో ముందే దేవుడు గమనించి, ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వారికి ఎడల నేను నా సంకల్పాన్ని నెరవేర్చడానికి నేను బలపరుస్తాను. నా యథార్థ ప్రవర్తన ఉంటే నువ్వు నాకు ఇష్టడుగా జీవిస్తున్నప్పుడు అయిష్టమైన కార్యాలు నీ దగ్గర చేయడానికి ఎన్నో దుష్టులు పన్నాగలు పనినా అవి చేయకుండా ఉన్నంత వరకు నువ్వు నాకు ఇష్టడువే. అందుకే నీకు మేలు చేస్తాను, అందుకే నేను మేలు చేస్తాను అంటున్నాడు. 3 మాటలు చెప్పుకున్నాం. 4వ మాటగా చూస్తే దేవుని పిల్లలారా, మీరు గమనించినట్లయితే యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు ఆనందదాయకం అండి. ఏంటంట? యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకేంటి? ఆనందదాయకం అనే లేఖనాలు మనకి సాక్ష్యం ఇస్తున్నాయండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించేయండి. ఇక్కడ చెప్తున్న మాట యథార్థవంతులు ప్రార్థన ఆయనకంటే ఆనందదాయకం అంట. చూడండి, సామెతలు 15వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. సామెతలు 15:2 చూడండి ఏమంటున్నాడు? భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకము. ప్రార్థనలో యథార్థత ఉండాలి. అందును బట్టి దేవుడు ఆనందిస్తాడు. నీకు ఏది అవసరమో నువ్వు గుర్తెరిగి ఉండాలి. అక్కడికి వెళ్ళి ఏదో సొల్లు మాటలు చెప్పేయటం కాదు, నిందపూర్వకంగా మాట్లాడటం అంతకంటే కాదు. ఇది అన్యుల్లాగా అంటే లోకానుసారమైనటువంటి విధానంలాగా అడగటం కాదు, విస్తారంగా మాట్లాడటం కాదు, విస్తారమైన ప్రార్థన చేయటం అంతకంటే కాదు. ఈ చెప్తున్నాడు యథార్థవంతుల ప్రార్థన 3 ముక్కలు ఉంటుందండి. నీకు ప్రజెంట్ ఏది అవసరమో కరెక్ట్గా తెలుస్తుంది. నేను యథార్థతో ఉన్నాను కనుక నాకు అన్ని బలపరచడానికి కావాల్సినవి ఇవ్వటానికి నేను ఇష్టగుండాను కనుక ఇస్తాడనేటువంటి ధైర్యం నీకు వస్తుంది కనుక వెళ్ళి 2 మాటలు ఆయన ఎదుర్కొంటూ కనబడితే చాలు. యథార్థతకు ఉండారు కనుకనే ఆ దేవునితో మొరపెట్టుకున్నాడు. ఎవరో దానియేలు గారు సింహాల బోన్లో పడవేసినా
కష్టాల్లోకి కష్టాల్లోకి వెళ్ళనిస్తాడు. అక్కడికి వెళ్ళేంత వరకు కూడా నీలో యథార్థతను కాపాడుకున్నావా? విశ్వాసం ఉందా నీకు? కాపాడుతాడనే నమ్మకం అంత పరిపూర్ణంగా ఉందా లేదని ఆ చివరికి వెళ్ళేంత వరకు కూడా పరీక్ష ఉంటుంది. కనుక యథార్థవంతులుగా ఏం చేస్తుందంటే వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, పరిస్థితుల్లో ఉన్నప్పుడు బలపరచడానికి వాళ్ళు అడగాల్సింది ఏంటంటే యథార్థతో దేవునికి ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. నీ తప్పే అని పొరపాటు చేస్తే అయ్యా తప్పు అయిపోయిందని ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. నేనే తప్పు చేసిన అవతల వాడిది కాదు అన్నట్టు చెప్పాలి. లేదా అవతల వ్యక్తి నిజంగానే తప్పు చేస్తుంటే నువ్వు తప్పు చేసినట్లుగా వాడి దగ్గర క్షమాపణ కోరటం కరెక్ట్ కాదు. నువ్వు చేస్తుంటే క్షమాపణ కోరు. అవతల వ్యక్తిని ప్రేమించు, తప్పనిసరిగా నువ్వు క్షమించడానికి రెడీగా ఉండటానికి. సరి చేసుకోమని హెచ్చరించు, అది మంచిది కదని చెప్పు. వింటే ధన్యుడు, లేకపోతే నువ్వు చేసేదేముంది. కనుక యథార్థవంతులు ప్రార్థన ఆయనకేంటి ఆనందదాయకము అంటున్నాడు. 4 ఏమంటే 3 చెప్పి 4. ఇప్పుడు 5వ మాటగా చూస్తే యథార్థవంతులు ఏం చేస్తాడంటే ఆయన వర్ధిల్ల చేస్తాడు. చూడండి, యథార్థవంతులు 5వ మాటగా చూస్తే యథార్థవంతులు వర్ధిల్ల చేస్తాడు. చూడండి, సామెతలు 2:7 ఆయన యథార్థవంతులు వర్ధిల్ల చేయుము, యుక్తి మార్గం తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడెముగానున్నాడు. యథార్థవంతులను వర్ధిల్ల చేయుము. వర్ధిల్లుతారు. యోబు గారు అంటాడు, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తర్వాత తుదకది మహాభివృద్ధి చెందుతుంది. ముందు స్టార్టింగ్ కొద్దిగానే ఉంటుంది, అది మహాభివృద్ధి చెందుతుంది. యోబు పుస్తకం 8:8-9 మనం చూస్తుంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ పనిని సఫలపరచాలి అన్నా, లేకపోతే దేవుడు మనం చేసేదంతకు వర్ధిల్ల చేయాలి అన్నా ఏంటో తెలుసా? యథార్థ ప్రవర్తన ఉండాలి. యథార్థమైనటువంటి జీవితం మనం జీవించాలి. అప్పుడు ఇష్టడుగా ఉంటాం, మేలు చేస్తాడు. మనం చెప్పే మాట ఆయన ఆనందంతో అంగీకరించి చేయటానికి ఇష్టపడతాడు. ఇది ఇక్కడ యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడంటే చూడండి, ఇస్సాకు గారు మరి గెరారా దేశంలో ఉన్నప్పుడు 100 అంతులు పొలం పొందాడంట. ఆయన క్రమముగా అభివృద్ధి చెందాడు. ఒక్కసారి కొండెరిగి మీద పండుగ లాటరీ టికెట్ తగిలినట్లుగా వచ్చేసేది కాదండి అభివృద్ధి అంటే. వర్ధిల్లటం అంటే క్రమము మనం చేసేదాన్ని బట్టి రోజు రోజుకి ఏం చేస్తారో తెలుసా? మన యథార్థ ప్రవర్తన బట్టి, మన నీతిని న్యాయాన్ని బట్టి దేవుడు మన కష్టానికి తగ్గ ప్రతిఫలం రెట్టింపించుకుంటూ వెళ్తాడు. కానీ ఒక్కసారి లాట తగిలినట్టు తీసుకొచ్చి ఇచ్చేయడండి. అది మనం ఇస్సాకు జీవితం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అదే ఇస్సాకు ఆదికాండం 26:12 చదువుకుంటే ఆ భాగంలో ఈ మాట ఉంది. ఇస్సాకు ఆ దేశం ముందు ఉండవాడే గెరారా దేశంలో, ఫిలిస్తీన్ల దేశంలో పంట వేసే సంవత్సరం 100 అంతుల పొలం పొందాడంట. అలా 100 అంతుల పొలం పొందిన యథార్థ ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంటే ఆ పొలాలు చూసినటువంటి వారు శత్రువులు ఏంటో అసూయపడి ఆయన మీద ఎంతో మరి ఇబ్బందికర పరిస్థితులు కలిగి చేశారు. పిల్లరా, మనం యథార్థతో దేవుడు వృద్ధి చెందిస్తూ ఉన్నా పక్కన ఊరుకోడు. దుష్టుడు ఎవరికో ఏలు పెడతాడు. ఆ యథార్థతను బట్టి నీ సరళతను తప్పించడానికి గుర్తుపెట్టుకో. నువ్వు మంచిగా ఉన్నా సరే లోకం ఊరుకోదు, నీ గ్రామం ఊరుకోదు, లేకపోతే నీ ఇంటోళ్ళు ఊరుకోరు. యథార్థత ఏం తెచ్చావు? యథార్థత ఏం తెచ్చింది నీకు అని ఏం చేదేసా మరి యోబు భార్య ఏముందండి, తన ఇంట్లో తన భర్తను ఏముంది, చచ్చిపోరదు నువ్వు ఏంటి నీ యథార్థతను ఏందయ్యా? యథార్థత ఉందని చెప్పు చక్కగా ఆశీర్వదించినప్పుడు సంతోషంగా అనిపించింది. కానీ ఎప్పుడైతే తన కష్టం కొద్ది నష్టం కలిగిందో, ఇబ్బంది కలిగిందో, ఆ భర్త చూడరాని పరిస్థితులు ఉన్నప్పుడు ఎంతో ప్రేమతోనూ సహకరించేది పోయి ఏంటి యథార్థతను ఏంటి, పో చచ్చిపో, ఇంతకీ బాధ నుంచి చూడలేకపోతున్నాను, ఇక నువ్వు ఎందుకు పనికిరావు కదా నాకు అనుకుందేమో మరి అనేటప్పటికీ మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. అంటే మేలనిపించిన మనం కీడనిపించిన తగమా? ఆ రెండింటిని సమన్వయంతో మనం చూసుకోవాలి కదా. ఇవి 2 ఒక బండికి కాడెద్దులు కదా, 2 ఎద్దులు కదా, ఒకటి ఉండి ఒకటి లేకపోతే బండి పడిపోద్ది కదా. అవి సమన్వయంతో మనం ముందుకెళ్ళాలి అని యోబు గారు తన భార్యకి ఆ మూర్ఖురాలికి చెప్పాడు. ఏమండి, కనుక ఈ సమయంలో నా ప్రియమైన సోదరుడా సహోదరి, ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాట ఏం చేయండి? యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడని వర్ధిల్ల చేస్తాడు అనే సంగతిని మనం మర్చిపోకూడదు. యథార్థవంతుడు వర్ధిల్ల చేస్తాడు. కనుక ఈ సమయం బట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఇంకో మాటగా మనం చూసుకుని 5 అయిపోయినది 6వ మాటగా చూసి నేను ముగించడానికి ఇష్టపడుతున్నా. యథార్థవంతులు ఆయన దగ్గర ఉండే నివసించడానికి అవకాశం కలుగుద్ది. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారు. యథార్థవంతులకి ఇష్టమైనటువంటి వారండి. ప్రియమైన దేవుని పిల్లలు, ఒక్క లక్షణాన్ని కలిగి ఉంటే ఇన్ని రకాలైనటువంటి మేలులు మనకు ఉన్నాయి. కానీ ఆ ఒక్క లక్షణంలోనే మనం ఫెయిల్ అయ్యే కారణం ఇవన్నీ కూడా మనం కోల్పోతున్నాం అనే సంగతిని ఎంతమందికి తెలుసు? 15వ కీర్తనలు ఏమంటాడు చూడండి, ఒక మాట మాట్లాడుకుని మనం ముగించుకోవడానికి వెళ్ళిపోదాం. 15వ కీర్తనలో మరి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే దావీదు గారు చదువుతాం చూడండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం నివసింపదగిన వాడేవాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలట. ఏమని ఏం కలిగి ఉండాలి?
యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటే యథార్థ ప్రవర్తన కలిగి ఉంటే ఇష్టకుంటావు. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటే మేలు పొందుకుంటావు. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటే దేవుని దగ్గర ఉండే అవకాశాన్ని మనం కలిగి ఉంటామని ఈ కీర్తన ద్వారా కూడా మనం బలపరచబడుతున్నాం. ఏంటి? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటే దేవుని దగ్గర ఉండే అవకాశం వస్తుంది. ఆయన యథార్థవంతుడు సృష్టించాడు కనుక ఆ యథార్థవంతుడైన దేవునికి మనం అప్పుడు ఆయన దగ్గర ఉండడానికి అవకాశం ఉంది. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు కనుక ఆ పరిశుద్ధుడైన ఆయన దగ్గర మనం ఉండాలంటే ఆయన మనలో చూడాలనుకున్నది ఏంటంటే ఆ మొట్టమొదటిలో నీకు ఏ లక్షణం అయితే పెట్టి ఆ లక్షణం పోగొట్టుకున్నావు కనుక అది కలిగి ఉంటే నువ్వేం చేయ తెలుసా, మరలా నా దగ్గర ఉండే అవకాశం నీకు దక్కుతుంది అని కీర్తన గారి మనం తెలుపుతున్నాడు. సో యేసు ప్రభు వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే ఈ విధంగా ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వారు మొదటగా చూస్తే ప్రియమైన వాళ్ళరా, మనం మొదటగా చూసినట్టు మనం ఏం మాట్లాడుకున్నాం? ఏమండి? ఆయనకి మేలు చేస్తాడు, యథార్థవంతుడు సృష్టించాడు, ఆయన మేలు చేస్తాడు, ఆయనకి ఇష్టడుగా ఉంటాం, ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన మనం బలపరుస్తూ ఉంటాడు, అంత మాత్రం మనం వృద్ధిల్లి చేస్తాడు. ఇదిగో దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తుంటే ఆయన దగ్గర ఉండేటువంటి అవకాశం కలిగిస్తాడు యథార్థత ఉంటే. సో లాస్ట్ వన్గా ఆయన దగ్గర ఉంటే, యథార్థత కలిగి ఉంటే, ఆయన ఇట్లు లక్షణాలు కలిగిన వాళ్ళందరూ ఆయన ఆరాధించేటప్పుడు యథార్థతగా ఆరాధించాలి. అదే సమరస్త్రీతో చెప్తాడు యేసు ప్రభువు వారు. ఆయన తండ్రిని ఆరాధించేవారు ఏం చేయాలంట? ఆత్మతో, సత్యంతోను, యథార్థ హృదయంతో, నీ పూర్ణ హృదయంతో ఏం చేయాలి? ఆయన ఆరాధించాలి. కనుక ఇటు యథార్థతగానే నువ్వు కలిగి ఉన్నట్టు సోదరుడా, సహోదరుడా, దేవుని చిత్తానుసారంగా ఎన్నో మేలు పొందుకుంటానికి అవకాశం ఉంటాయి. యథార్థత లేదు ఈ రోజున. నోరు తెరిపితే చాలు సత్యం అబద్ధపు మాటలు మాట్లాడతారు కొందరు. సత్యం తెలుసుండి కూడా అబద్ధపు మాటలు మాట్లాడతారు. అడిగిన దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పరు. ఇప్పుడు ఎలీషా అడిగాడండి, గెహాజీ ఎక్కడికి వెళ్ళేవు అని అడిగాడు. అయ్యో ఎక్కడికి వెళ్ళేదండి, ఇక్కడేనాను. గెహాజీ, నువ్వు ఆ నైమాన్ దగ్గరికి వెళ్ళి వస్త్రాలు అవి తీసుకున్నప్పుడు నా మనసు నీతో రాలేదా? నీకు ఎక్కడ కళ్ళు గుడ్డి అయిపోయినాయి కదా, దుష్టంతా కూడా దాని మీద ఉంది, వెనకాల ఎవరు వస్తున్నారు, పక్కన ఎవరు ఉండరు, నీ మనసాక్షి చచ్చిపోయింది కదా, నేను వచ్చిన సంగతి కూడా నీకు అర్థం కాలే. పోన్లే అడిగితే చెప్తావేమనుకున్నాను యథార్థత, కానీ లోనోటి పెట్టుకున్నావు, బయటకు వచ్చి చెప్పావు. ఇప్పుడేమో ఏమొచ్చింది తెలిసి యథార్థత లేదు కనుక నా ఎలీషా ఉన్నది ఆయన సన్నిధిలో కుష్టు వ్యాధితో తన పిల్లలు కూడా వచ్చి దేవుని సన్నిధికి దూరం అయిపోలేదా? కయ్యను ఏంటి నీ పరిస్థితి ఏంటి, నీ తమ్ముడు చంపేసావా అని అడిగాడండి. అబ్బాబ్బే అసలు ఏంటి ఏం మాట్లాడుతున్నారండి, నా తమ్ముడికి నేను కావాలి వాడనా, నువ్వు పెట్టావా ఏంటి నన్ను, నేను ఎరగను అన్నాడు. చంపింది ఎవరు? యథార్థత చెప్పాడా? లోనోట్ పెట్టుకుని బయటకు వచ్చి చెప్పినాడు, యథార్థవంతుడు అవుతాడు. అందుకే దేశదిమ్మరయ్యాడు, మొదటి నరహంతకుడయ్యాడు, దేవుని సన్నిధికి రాకుండా వెలివేయపడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, లోనోట్ పెట్టుకుని బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితులు ఇంత శిక్షణ తెచ్చిపెడతాయి. కనుక యథార్థత అనగానే ఉన్నది ఉన్నట్లు చెప్పాలి, ఇంకెన్నైనా చెప్పొచ్చు కానీ ముగించడానికి ఇష్టపడుతున్నా. ఆరాధన కూడా యథార్థతగా ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. కనుక ఈ సమయంలో సోదరుడా, సహోదరి, ఈ రోజున నీ బ్రతుకులో కొన్ని కష్టాలే రాని నష్టాలే రాని యథార్థత చెప్పడం కానీ ఒక్కసారిగా అలవాటు చేసుకున్నావా, ఇక నువ్వు నటించలేవు. ఇక అది ఏదంటే కానీ యథార్థతే చెప్పేస్తావు. ఒకసారి నీ బ్రతుకులో నటించడానికి యథార్థతకు బదులుగా ఏ అబద్ధమో, మోసమో, లేదా ఇంకేదైనా క్రియ కానీ ఆ స్థానంలో యాడ్ చేసావా, ఇంకెప్పుడు నీ బ్రతుకంతా నటించడం తప్ప యథార్థత చెప్పలేవు. యథార్థత చెప్పలేవు. ఏమైపోద్దో, ఎలా అనుకుంటారు, ఇదో ఉద్యమం అదో ఉద్యమం అని అనుకుంటావు. కానీ ఈ ప్రకారంగా యథార్థత చెప్పవటం కారణంగా నువ్వు నీ గొయ్యి తోకుంటున్నావు, ఇతర వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నావు. యథార్థత విని ఆయన బ్రతుకుని మార్చుకుంటాడేమో సంగతిని మర్చిపోతున్నావు. చెప్పితే ఏమైనా అనుకుంటాడేమో, ఏదన్నా అయిపోతుందేమో, లేదా చచ్చిపోతాడేమో, యథార్థత చెప్తే వాడి మీద శిక్ష వచ్చేస్తుందేమో అని దాచిపెడతావా? మరి అతిక్రమములు కానీ పాపం కానీ దాచిపెట్టి వృద్ధెలవు కదా నువ్వు. దేవుని కోపం ఉగ్రతకి నీ మీదకి వస్తుంది కదా. కనుక యథార్థత చెప్పేటప్పుడు దేనికి భయపడవసరం లేదు. ఒకరిని మెడ మీద కత్తి పెట్టి నేను నరికేస్తాను అబద్ధం చెప్పేవా అన్నారనుకోండి, ఎస్ యథార్థతే చెప్పాలి. షడ్రక్ మెషక్ యథార్థతే చెప్పాలి. ఎస్ మా దేవుడు చెప్పింది ఏంటంటే విగ్రహారాధన చేయొద్దన్నాడు, మేము చేయము, ఆ బొమ్మకు మొక్కము. ముందు నువ్వు తెలుసుకో రాజు. నువ్వు ప్రపంచ అధినేత అయితే ఏంటి, మాకేంటి, నీకంటూ ఒక అధినేత మాకున్నాడు, ఆయన అన్ని చేయగల సమర్థుడు అన్నట్లుగా ఏం చేశారు, యథార్థత చెప్పారు. వాళ్ళు ప్రాణం మీదకి వచ్చింది, చంపేస్తానన్నారు. చంపేయటానికి అగ్నిగుండం కనబడుతుంది, తీసుకెళ్ళి దానిలో పడేస్తారు. మీ అందరూ తెలిసిందే కదా. యథార్థతని కాపాడలేదా, యథార్థతని తప్పించలేదా, యథార్థ వ్యక్తిని బలపరచలేదా, యథార్థతో కూడిన మాట వినగానే వాళ్ళని విడిపించలేదా? యథార్థతో ఉన్నటువంటి వ్యక్తి మరి తన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకున్నాడు కనుక ఆ యథార్థత శిక్ష తన నెత్తి మీదకి వచ్చిన సరే శిక్షను తప్పించలేదా? కనుక యథార్థతగా ప్రవర్తించడం మనం చూడాలి. వాళ్ళు అగ్నిలోనికి వెళ్ళి కాలిపోకుండా వాళ్ళు బయటికి తీసుకుని వచ్చాడు. సో యథార్థతగా మనం ప్రవర్తిద్దాం. ఇప్పటికీ నీ జీవితంలో
వింటున్న సోదరుడా, సహోదరి, దేవుని కలిగిన బిడ్డగా, దేవుని చిత్తాన్ని అనుసరిస్తున్న వ్యక్తిగా, ఒక వ్యాపారం చేస్తున్న వ్యక్తిగా, ఒక ఉద్యోగం చేస్తున్న వ్యక్తిగా, ఒక లేబర్ వర్క్ చేస్తున్న వ్యక్తిగా, సమాజంలో ఉన్న వ్యక్తిగా ఎప్పుడన్నా యథార్థతగా జీవించి యథార్థత మాటలు చెప్పి నీ జీవితంలో ఎంతకాలమైంది ఒకసారి పరిశీలించుకో. ఈరోజు నీకు యథార్థత లేదు, అందుకే గడ్డి పరకం చూస్తే భయపడిపోతున్నావు, తాటికి చప్పులు కూడా జడిచిపోతున్నావు. ఎందుకంటే ప్రవర్తనలో యథార్థత లేనప్పుడు అన్నిటికీ భయపడిపోతాడు వ్యక్తి, అన్నిటికీ భయపడిపోతాడు. ఒక్క యథార్థత ఒక్క మాట చెప్తే సరిపోతుంది. అబద్ధాన్ని ఆ స్థానంలో అబద్ధాన్ని, మోసాన్ని మరొకటో పెట్టుకుంటే 100 రకాలుగా మార్చిన యథార్థత ఈక్వల్ రాదు కదా. అది దాని ముందు దిగదుడుపుగా వెళ్ళిపోతుంది. ఎంతకాలం ఇలాగా విడిచిపెట్టి నువ్వు ధన్యుడిగా మారాలేంటి? విడిచిపెట్టి తప్పనిసరి యథార్థత పలుకు, యథార్థత చెప్పు. భర్తతోనైనా భార్యతోనైనా. ఒక ఆయన అంటాడు, ఏమని పాస్టర్ గారు బాగానే చెప్పారు, యథార్థత చెప్తే అసలు కుటుంబాలు ఏమైనా నిలబడతాయా, అసలు జీవితాలు ఏమైనా ఉంటాయా అని అంటాడు. అంత మాత్రం జీవితాలు ఉండవు కదా అనుకుని కప్పుపుచ్చుకుంటే దేవుడి దగ్గర పొను క్షమించేసి సరి చేస్తాడా? ఏమని? అందుకే యథార్థత చెప్పే వ్యక్తి ఏం చేస్తాడు? తన ప్రవర్తన కాపాడుకుంటాడు. మోసము, దగ, వ్యభిచారము, దొంగతనం ఇలాంటి రానికుండా కాపాడుకుంటానికి దేవునికి అప్పగించు. తన స్టీరింగ్ తన దేవుడి చేతికి ఇస్తాడు. కనుక ఇలాంటి మాటలు మాట్లాడేటట్టు తన తప్పును ఒప్పుకుంటానికి యథార్థత మాట్లాడలేము, అన్నీ పోతాయి అనుకొని తన యొక్క యథార్థతతో వచ్చేటువంటి చెప్తే దేవుని మేలు పొందుకుంటాం అనేది దాన్ని వదులుకొని మనుషుడికి భయపడి, మనుషుల పరిస్థితికి భయపడిపోయి తన యథార్థతను చెప్పకుండా తను పోయేది కాకుండా భక్తిని పోగొడుతున్నాడు. ఇది ఎక్కడ న్యాయం? ఏమండి, నేను దేవుడు యథార్థవంతుడు సృష్టించాడు కదా, పోనీ యథార్థం ద్వారా నువ్వు నిజంగా నేను ప్రాణం మీదకే వచ్చిందనుకోండి, షడ్రక్ మేషక్ అబ్దెనగో కాపాడు, నేను కాపాడ్డా? ఎందుకు భయం? కనుక ఈ మాటలు విని నీ జీవితంలో యథార్థతను అనుసరించి నడితే ధన్యకరంగా ఉందాం. ఒక నువ్వు నేను మనకు చాలా యథార్థతని మాట్లాడేటువంటి స్వభావం కలిగినటువంటి శరీరాలని తొట్టుపడుతున్నామేమో, కంగరపడుతున్నామేమో, లేకపోతే గబ్బెక్కిన ఆ యొక్క పరిస్థితి నుండి తప్పించుకుంటానికి ఏదో తప్పించుకుంటున్నావులే, లేకపోతే పరువు పొద్దులే మరొకటి అనుకుని రకరకాలుగాటువంటి యథార్థతలేని మాట్లాడి దేవుని ఉగ్రతకు మనం దగ్గరికి వెళ్తున్నామేమో. ఒక్కసారి పరిశీలన చేసుకొని ఏమైనా తేడా ఉంటే ప్రభా క్షమించని అడుగుదాం. నిజంగా నువ్వు యథార్థతగా జీవిస్తున్నట్లయితే పడిపోకుండా నిన్ను దేవునికి అప్పగించుకోతాను, ఆత్మ తోడ్పడుతూ నేను ముందు నడిపిస్తాడు. ఇంకా సోదరుడా, ఇప్పుడు పడిపోతాము పడిన స్థితిలో ఉండి ఇంకా యథార్థత లేనటువంటి క్రీస్తు దూరంగా ఉన్నట్లయితే, యథార్థత లేనందుకు భయంకర శిక్ష, క్రీస్తు దగ్గరికి రాలేదు భయంకర యుగాలకు నరకాగ్ని నీ కోసం ఎదురు చూస్తుంది. కనుక ఎప్పటికైనా నీ బ్రతుకును మార్చుకొని క్రీస్తు ప్రభు సొంత రక్షణకు అంగీకరించి యథార్థత మాట్లాడి ఆ నిత్యరాజ్యానికి వారసులవుతూ ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ యథార్థత జీవించినప్పుడు నెమ్మది కలిగి ఏ ఆపద కష్టం వచ్చినా ఆ కృపగల తండ్రిని కాపాడేటటువంటి అవకాశం దేవుడు తీసుకుంటాడు. నువ్వు ఆ యథార్థత అన్నీ విడిచిపెట్టి యథార్థత మాట్లాడే దేవుని ఆ క్రీస్తు ప్రతి రక్షణ పొందుకుంటావా? నీ ఇష్టం. పొందుకున్నాలి అని ఏమైనా తేడా సరి చేసుకుందాము అని, లేకపోతే కరెక్ట్గా ఉంటే పడిపోకుండా యథార్థతలో నుండి వైతొలగకుండా ఇప్పుడు దాకా ఎలాగే ఉందో అదే ధైర్యంతో నన్ను నడిపించు ప్రభు అని మనం దేవుని వేడుకుందాం. అటువంటి ఆత్మ తోడ్పాటు, అటువంటి ఆలోచన దేవుడు మనకి ఎవరైనా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాం. పరమ తండ్రి మీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థమేంటో నాయన నీ బిడ్డ మేము గమనించి యథార్థ ప్రవర్తన, యథార్థత కలిగి నీకు ఇష్టమైన బిడ్డలుగుండే కృప, ఆత్మ తోడ్పాటు మీ చేత నడిపించబడిన ఆసక్తి మాకు విని బిడ్డలందరికీ ప్రసాదించి మీరు మహిమ పొందమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి.